తెలుగమ్మ తెలుగమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. మా తెలుగు తల్లి నువ్వమ్మా నీకు మల్లెపూల దండలాయమ్మ. శ్రీమతి చుట్టిన శ్రీకారం. రసజ్ఞులైన మీ అందరికీ నమస్సుమాంజలి. సంజీవి. ఎన్నో సంవత్సరాల నా సాహిత్య అభిలాష నాటకరంగం వైపు రూపుదిద్దుకుంటే అందుకు అనేక నాటికలు రాయడం జరిగింది. అవి ఇప్పుడు పుస్తకాలుగా లభ్యం కావడం లేదు. ఎక్కడా వాటి ప్రతులు కూడా కనిపించడం లేదు. ప్రచురణకర్తలు ఎవరు ఇప్పుడు వాటిని ప్రచురించడం లేదు. అందుచేత అవి మృగ్యమైపోతున్నాయి. అదే గనుక జరిగితే నా నాటక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇన్నేళ్ల నా శ్రమ కృషి నిష్ప్రయోజనమైపోతుంది అని భావించి నా శ్రీమతి సత్య ఇది ఇలా జరగకూడదు అని 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 అవి అన్నీ నేను విని కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంవాదం. అసలు నా ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్త నాటికల మీద, కొత్త నాటకాల మీద, సినిమా లైన్ల మీద, టీవీ కథల మీద ప్రయాణం చేస్తున్నాయి. కానీ అది కాదు, మన చరిత్ర గుర్తుకునేలా చేయాలి, అది భావి తరాలకి అందించాలి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉండడం వల్ల నా శ్రీమతి ఆ విధంగా వాచించారు. అందుకని మీరు మీ నాటికల గురించి, ఒక్కొక్క నాటిక వ్రాసే ముందు మీరు పడ్డ మథనం గురించి, ఆ నాటికలోని సారాంశం గురించి, అవి అందించిన సందేశాల గురించి మీ అనుభవాలను, జ్ఞాపకాలను చెప్పండి అన్న. వాటిని ఆడియో బుక్స్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వాక్శుద్ధి ఉన్న వారి చేత రికార్డింగ్ చేయించి పొందుపరుస్తాము, అందరికీ చేరువ చేస్తాము అంటూ నా శ్రీమతి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ సంజీవీయం. ఈ సంజీవీయంలో ఒక్కొక్కసారి నేను రాసిన ఒక్కొక్క నాటిక మీకు చేరువవుతుంది. ఈ టాక్ షోలో నేను ఇంతవరకు రాసిన నాటకంలో సంక్షిప్త సమాచారం, అంతేకాకుండా ఆ నాటకములు యథావిధంగా ఆడియో బుక్ ద్వారా సోషల్ మీడియాకు అందించాలని నా ప్రయత్నం. అప్పటి నా అనుభూతులు మీకు తెలియచేయాలన్న నా ఆకాంక్ష విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్సుమాంజలి. ఇట్లు మీ సంజీవి. కదలిక నాటిక. తాత ముత్తాతల నుంచి పూకామందు కాళ్ళ దగ్గర పాలేళ్లుగా బతుకుతున్న ఓ తండ్రి, ఓ కొడుకు. పూకామందు ఇచ్చిన బహుమతి ఏమిటంటే వాళ్ళకి కొడుకు వెండి మొలతాడు పోయింది, అది మీరే తీశారు అని ఘోరంగా బాదాడు. తండ్రిని భుజాన వేసుకొని చాకరీ నుంచి బయటపడ్డాడు పాలేరు రుద్రుడు. ఈ రుద్రుడికి రవి అనే సామాజికవేత్త ఎదురుపడి వ్యవసాయం చేసుకోండి అందరూ అన్నాడు. భూములు ఏవి అంటే దేవత గుడి దగ్గరదంతా బంజర భూమి, అందరూ కలిసి దాంట్లో వ్యవసాయం చేయమన్నాడు. పీడితులందరూ వ్యవసాయం చేసుకోవడానికి ముందుకొచ్చారు. పాలేరు పనులు మానేస్తామన్నారు. ఇంతలో ఊరంతా దేవతగా కొలిచే ఒక మాతంగి చేత వింత నాటకం ఆడించి రంగంలో ఆ దేవత చెబుతున్నట్టుగా జాతర అడిగించి, ఆ జాతరలో పేదలందరూ వ్యవసాయం కోసం పోగు చేసుకున్న డబ్బులతో దున్నపోతులు కొని దేవతకు రక్తబలి అని అడిగించాడు. పేదలందరూ అటువైపు వెళ్ళిపోయారు. మాతంగి జాతరలో తండ్రిని రుద్రుణ్ణి వ్యవసాయం పనులు మానేయాలి, అంతేకాదు ఈ ఊరి నుంచి బహిష్కరించబడాలి అని కోరింది దేవత. అలాగే జరిగింది. కానీ
రుద్రుడు ఏం చేశాడు? దేవతగా చలామణి అవుతున్న మాతంగిలో ఎలా కనువిప్పు కలిగించాడు? ఆ విషయం చెప్పే నాటికి కదలిక. 14 భాషల పరిషత్తులలో ప్రాంతీయ బహుమతి, ఉత్తమ నటి బహుమతి పొందింది. ఎన్నో పరిషత్తుల్లో ఎన్నో బహుమతులు సాధించింది నాటిక. వినండి, అభిప్రాయం తెలపండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్సుమాంజలి, మీ సంజీవి. కదలిక నాటిక. 1981 అహ్మదాబాద్లో జరిగిన భాషా నాటిక పోటీల్లో ఉత్తమ ప్రాంతీయ బహుమతి పొందిన సంజీవి కలం నుండి జాలువారిన కదలిక నాటిక. వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోరు కదూ. తెర తొలగింది. ఉదయం సూర్యుని మసక వెలుతురు రంగస్థలాన్ని ఆవరించి ఉంది. దేవుడి మెట్ట ఆ ఊరి పేరు. ఊరి దేవుడు కొండ మీద గుడిలో ఉన్నాడు. కొండపైకి వెళ్ళే దారి, అక్కడక్కడా పెరిగిన గరిక, పలుగు పారలతో నారాయణ, వాడు కొడుకు రుద్రుడు రంగస్థలం మీద ఉన్నారు. నారాయణ పడుకున్నాడు. రుద్రుడు కొండ మీద ఓ మూల తాను అప్పటి వరకు పెరిగిన కట్టెలని మోపుగా కడుతున్నాడు. వ్యాఖ్యాత: కంటికి కనిపించని దేవుడు ప్రపంచాన్ని సృష్టించి మానవుడిని బ్రతకమని పంపించాడట ఎప్పుడో. సకల చరాచర సృష్టిని సృష్టించి ఆ దేవుడే తిరిగి మనిషి చేత సృష్టించబడి ఆ మనుషుల చేతనే గుడి కట్టించుకొని ఈ దేవుడి మెట్ట కొండ మీద కూర్చున్నాడు. ఎందుకో మనిషి దోచుకు తింటున్నప్పుడు, పెద్దవాడు పేదవాడిని హింసిస్తున్నప్పుడు, పేదవాడు ఎదురు తిరిగి ఇది అన్యాయం అని అరిచినప్పుడు, న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, నిప్పు పెట్టకుండానే ప్రపంచం తగలబడిపోతున్నప్పుడు, మరి అప్పుడైనా ఈ దేవుడు స్వయంగా వచ్చి తన సృష్టికి న్యాయం చెయ్యగలడా? చూడాలి మరి. సూర్యుడు పూర్తిగా డ్యూటీలోకి వచ్చేశాడు. కాంతి ప్రపంచం అంతా అలుముకుంది. రుద్రుడు లాంతరు ఆర్పేశాడు. బక్క చిక్కిన వాడి తండ్రి నారాయణ అనారోగ్యంగా దగ్గుతూ అటు ఇటు కదిలాడు. రుద్రుడు: అయ్యా, తెల్లారింది. నారాయణ లేస్తన్నా బరువుగా లేచి రుద్రుడిని తేరిపార చూశాడు. ఏరా, నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదూ? రుద్రుడు వినిపించుకోకుండా ముఖం పుల్లలు తెచ్చి తండ్రికి ఒకటిచ్చి తాను ఒకటి నోట్లో పెట్టుకుని నములుతుంటాడు. నారాయణ: కంటి మీద కొనుకు లేకుండా రేత్రంతా కట్టబడి ఏం చెయ్యగలిగావురా? 4 ఎండి కట్టెలను ఇరిసి మోపు గడ్డి పరకలు దోకావు, అంతేనా? ఒక్కడివి ఇలా ఒంటరిగా కట్టబడితే ఎప్పటికీ ఈ కొండని దొలవగలవు, సదును చెయ్యగలవు, ఎప్పటికీ సేను చెయ్యగలవు. చెరువు మీద అలకైతే విడిపోయేది ఎవర్రా? కామంద మీద కోపం. అయినా మింగడానికి మెతుకులు లేనోడివి, నీకెందుకురా అంత పౌరుషం? రుద్రుడు: నీకేం తెలవదులే, నువ్వు ఊరుకో. నారాయణ: నీ ఎంత తెలవకపోబట్టే కనీసం కడుపు నిండా గెంజినీళ్లు తాగలిగాను ఎన్నాళ్ళు. తెలుసుకుని నువ్వు ఉద్ధరించేదేముంది? రుద్రుడు: అయ్యా. నారాయణ: అవునరా, మడిసన్నాక కొంత ఆలోచన ఉండాలా. కలగాసినంత నిజంగా ఉంటుందనుకున్నావురా బతుకు? నీ అంత ఆలోచన లేకుండానే నేను ఇన్నాళ్ళు సొంత వ్యవసాయం చేయలేదనుకున్నావా? ఏనాడో బంజరు భూములు పంచిపెడతాం, వ్యవసాయం చేసుకోండి అన్నారు. బంగారం వంటి నేల, కానీ ఏం చేస్తాం? ఏం పెట్టి బంజరుని సాగు చేయగలం? అందుకే పంచిపెట్టిన మర్నాడే కామందుకిచ్చేశాం. ఆయన పెట్టుబడి పెట్టాడు, సాగు చేయించాడు. ఇయ్యాల ఆ నేల బంగారం అయిపోనాది. మరి మేమైతే సాగు చెయ్యగలిగే వాళ్ళమేనా? మా చేత అయ్యే పనేనా? రుద్రుడు: చేతగాక కాదు, చేసే ధైర్యం లేక మీ భూముల్ని మీ చేతులతో మీరే ఆడిపరం చేసి ఆ భూముల్లోనే మీరు పశువులై కట్టబడ్డారు. మీ కష్టం తిని ఆడు కామందయ్యాడు, ఆడిని నమ్ముకు మీరు బలి పశువులయ్యారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నారాయణ: అవును మరి, కాలం మారిపోయి పిదపకాలం వచ్చింది. బొగతన కాదన్నావు. వాళ్ళు చేసింది అన్యాయం అని ఊరంతటికీ తెలుసు. కానీ ఒక్కడు మనవేం మాట్లాడా? తాను పాలేళ్లుగా ఉంచుకుంటాం రమ్మన్నారా? రుద్రుడు: వాళ్ళు సన్నకారు రైతులయ్యా. భూకామందిని ఎదిరించి మనకి నీడనిస్తే వాళ్ళ పొలాలకి నీళ్లుండవు. అసలు అందుకే ఎవల్ని అడగమాకు అన్నాను. నువ్వేమో వినిపించుకోకుండా చెవిటోడి ఇంటికే వెళ్ళి బెచ్చం అడిగినట్లు పని అని అడిగావు. పెద్దదైతే మాత్రం చిన్నదైతే మాత్రం పులి మేక్కి సాయం చేస్తుందా?
నారాయణ పోనీ ఆళ్ళు పులుడే, మరి మన మేకజాతి మనకి చేసిన సాయం ఏంటి? 4 రోజుల నుంచి నకనకలాడుతున్నాం కదా, ఒక్క కూలోడు పిలిచి గెంజినీళ్లు పొయ్యగలిగాడా? రుద్రుడు వాళ్ళ నోటికాడ కూడు పోద్దేమోనని భయం అయ్యా. నిన్న మాపటేళ రవిబాబు వచ్చాడు. గూడెం వాళ్ళందరినీ కూడగలిపి మాట్లాడాడు. 4-5 నానిముచ్చోళ్ళు తప్ప అందరూ కొండ దిగువ పోరంబోకు స్థలాన్ని ఆ కొండని తొలిసి సాగు చెయ్యడానికి నికార్సుగా ఒప్పుకున్నారు. నారాయణ ఎవర్రా రవిబాబు? ఇదిగో నీకు ఈ టెంపరతనమంతా తెచ్చింది అతగాడే. అసలు ఎప్పుడొస్తాడో తెలియదు. కంటికి కనిపించకుండా ఆడు కామందుల మీద తిరగబడండ్రా అని చెబుతాడు, వెళ్ళిపోతాడు. అతగాడు చెప్పిన మాటలేని మీ బుర్రలు సెడి ఇలాంటి వేసాలేస్తారు. రుద్రుడు బుర్రలు సెడిపేవాడు కాదయ్యా అతడు. మా బాబుల నుంచి మా బుర్రల్లో పేరుకుపోయిన కూలీ బతుకు కడిగేవాడు. పీల్చే గాలి తాగే నీరు అందరి సొత్తు అని గుర్తు చేసేవాడు. నారాయణ అతగాడొచ్చి చెప్పగానే గూడెం వాళ్ళు సొంతంగా వ్యవసాయం చేసేస్తామని ఒప్పుకున్నారా? రుద్రుడు అంతేకాదు, ఎవరెవరు ఎక్కడెక్కడ బండ బతుకు బతుకుతున్నారో ఆ బతుకులకి ఇయాల్టి నుంచి సలాం చెప్పారు. తమ కాళ్ళ మీద తాము నిలబడతామని బాస చేశారు. నారాయణ ఒరే రుద్ర, మన ఒక్కళ్ళ వల్ల ఊరంతటికీ నిప్పు అంటుకుందిరా. వద్దురా, నా మాట ఇను. పిల్లా పాపలతో ఎవరి పనులు వాళ్ళు చేసుకు బతుకుతున్నారు. వాళ్ళ ఉసురు మనం పోసుకోవద్దు. రుద్రుడు అయ్యా. నారాయణ అవునరా, అమాయకులు మీరు. దున్నే పొలాలకి మీరే రైతులరా అనగానే వెనక ముందు ఆలోచించకుండా కామందుల కాడ కొలువు మానేసి మీ వెనక వచ్చేస్తున్నారు. పూట గడిస్తే 2వ పూట గెంజి నీళ్లు ఎత్తుక్కునేవాళ్ళు ఇయాల్టి నుంచి ఏం తిని బతుకుతారా? అసలు ఏం చెయ్యగలరు ఈ జనం? రుద్రుడు ఏం చెయ్యాలన్నా ఈ జనమే చేస్తారయ్యా. పలుగులున్నాయి, పారలున్నాయి, చేతుల్లో సొత్తు ఉంది, గుండెల్లో కొండల్ని పిండి చేసే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ముందడుగు వేస్తున్నాం. ఈ 2వ పూట గెంజి నీళ్లు ఎతుక్కునే ఎదవ బతుకు మారిపోవడానికి 100 చేతులు ఒకటై నిలిచి ఈ బంజరులో బంగారం పండిస్తాం. మా కష్టం మేమే తింటున్నాం అన్న రోజు కోసం కష్టపడతాం. నారాయణ ఒరేయ్ అతగాడెవరో మిమ్మల్ని బాగా సడగొట్టాడు. లేకపోతే ఎందుకొచ్చిన కబుర్లు ఇవన్నీ? చేతుల్లో సత్తు ఎంతుందో కడుపుల్లో ఆకలి కూడా అంతే ఉంది. పలుగులతోనూ పారలతోనూ వ్యవసాయం చేస్తారు నిజమే, కానీ ఒక్క రోజులో ధాన్యం గింజలు రాల్చలేరు కదా. అందాక ఏం తిని బతుకుతారా ఈ జనం? రుద్రుడు అంత తెలివి తక్కువగా ఇంత ప్రయత్నం మొదలెట్టలేదయ్యా. అయ్యా, రాత్రి రవిబాబు మాట వినగానే గూడెం జనంలో రక్తం ఎంత హుషారుగా ఉరకలేసిందో తెలుసా? ఒక ముసలిది ముక్కు పుటకనిస్తే మరొక ఇల్లాలు తాలిబుట్టి ఇచ్చింది, ఇంకొక అమ్మ కాలి కడియాలిచ్చింది. ఇలాగ ఎవరికి వాళ్ళు తమకున్న సొమ్ము ఇచ్చారు. వ్యవసాయము మదుపుకి కొన్ని రోజుల గాసానికి ఆ సొమ్ములు సరిపోతాయి. సాల్లేదు 10 రోజులు కడుపులో కాళ్ళు పెట్టుకుని తొంగుంటాం. పంటలు చేతికొచ్చిన మరుసటి రోజున నీ నా తేడాలు లేకుండా అందరం పండగ తిండి తింటాం. ఒక్కసారి ఆలోచించయ్యా, ఎంత బాగుంటుందో అలాంటి రోజు రావడం కోసం చచ్చిపోతేనే. నారాయణ ఒరే రుద్ర, ఏ లాభం కోసం ఆ రవి మిమ్మల్ని ఆడిస్తున్నాడో నాకు తెలవకుందిరా. నా మాటిను, ఇవన్నీ జరిగే పనులు కావురా. నారాయణ లేస్తూ పడబోయాడు. రుద్రుడు అయ్యా ఏటయింది? నారాయణ మరేం లేదు, ముఖం తిరిగింది. రుద్రుడు కడుపులో ఏమీ లేదు కదూ, కళ్ళు తిరుగుంటాయి. నారాయణ కడుపులో ఏమీ లేకపోయినా కళ్ళ నిండా ఆశ నింపాడుగా కొడుకు, ఆకలి తీరిపోద్ది. గోవిందయ్య బాగా తాగి ఉన్నాడు. లోపల నుంచే డప్పులా గోటితో అంటూ వస్తున్నాడు. గోవిందయ్య జజ్జరిక్క 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 ఠర్. రుద్రుణ్ణి నారాయణ్ణి చూసి ఏరోర్ గూడు చెదిరిపోయిన సచ్చులు, ఈ గూడు శాస్త్రం అనుకున్నారేటి? నిబ్బరంగా కూసున్నారు. లెండి. గోవిందయ్య ఐగోరు వత్తన్నప్పుడు తక్కువోడు తలంచుకుని తప్పుకోవాలా. రుద్రుడు ఎవడ్రా తక్కువోడు? గుక్కెడి సారా పోతానంటే వాళ్ళ కాళ్ళు నాకే కుక్కవి, నువ్వే తక్కువోడివి. నారాయణ పోనీరా, ఆడితో మనకెందుకు? గోవిందయ్య ఒరే బావా నారాయణ, ఉన్నది ఉన్నట్టుండగా ఒక నాయకురాలు ఆవిడ కొడుకును కూడా నాయకుడిని చేసేయాలనుకుందట. ఆడు నాయకుడు అవ్వడం కాదు, చివరికి ఆవిడ పదవికి కూడా ఎసరు తెచ్చాడంట. అలాగుందిరా మీ అయ్యా కొడుకుల తంతు. మీ కొడుకు నాయకుడైపోయి నీ నోటికాడ కూడు తీసేశాడేట్రా? ఏరా వ్యవసాయం చేస్తావా ఏటి? సొంత వ్యవసాయం చేస్తావురా ఏటి?
నువ్వు భూమి మీద ఉన్నామనుకున్నావా, సుక్కల్లో ఉన్నామనుకున్నావా? రుద్రుడు: కొద్ది రోజులాగు, నీకు నీ కామందులకి ఆ సుక్కలే చూపిస్తాం. గోవిందయ్య: ఊరెళ్ళరా, నీలాంటి గన్నయ్య గాళ్ళు ఎంతమంది చెల్లిపోలేదు ఈ దేవుడి మెట్ట మీద. రుద్రుడు: పోవై, నీలాంటి తార్పుడు గాళ్ళని ఎంతమందిని చూడలేదు. గోవిందయ్య: తార్పుడుగాడినా? ఒరేయ్, నేను తార్పుడుగాడినా? ఒరేయ్, ఇవాళ జాతర కాబట్టి నేను తానం ఆడి ఉన్నాను. నిన్ను ముట్టుకుంటే మైలైపోతానని ఊరుకున్నాను కానీ లేకపోతేనా? నారాయణ: ఇవాళ జాతర ఎదురా? గోవిందయ్య: అవునరా, ఇవాళ ఊర్లో జాతర జరగబోతుంది. అవునులే, ఊరి చివరికి వచ్చి పడ్డారు కదా, మీకు ఊరికి కనెక్షన్లు కట్ అయిపోయినాయి. నారాయణ: కొలుపు రోజులు కాదు కదరా ఇవి, అర్ధంతరంగా జాతర ఏంటి? మాత ఏం కోరలేదు కదా. గోవిందయ్య: కొలుపు రోజులు రాకుండానే, మాత కోరకుండానే జాతర జరిగిపోద్దేంటి? అందులో ఇది అలాంటి జాతర కాదు. రుద్రుడు: మరి ఎలాంటి జాతర ఏంటి? నారాయణ: నువ్వు ఉండరా. ఒరేయ్ గోవిందయ్య, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారా జాతర? గోవిందయ్య: మాత ఎప్పుడు అడిగితే అప్పుడు జాతర చేయాల్సిందేనా? నారాయణ: అవును, మాత వాళ్ళని జాతర చెయ్యమని అడిగిందేట్రా? గోవిందయ్య: నడిరేత్రి కాగడాతో వచ్చి గూడెంలో సూరయ్యగాడు లేడు, ఆడు తలుపు తట్టి లేపి మరీ అడిగిందట. నారాయణ: ఇదేం చిత్రం, మాత గూడెంలోకి వచ్చి సూరయ్య ఇంటి తలుపు తట్టడం ఏంటి? అసలు ఏం చెప్పి అడిగిందిరా? గోవిందయ్య: ఏమడుగుద్దిరా వెర్రి నాగన్న, పొద్దు పొడవగానే కొలుపు మొదలవ్వాలా, ఈసారి జాతర గూడెం తరపున జరగాల, లేకపోతే నెత్తుర్లు కక్కుకుపోతారు అందట. నారాయణ: అమ్మ తల్లి, ఎందుకమ్మా అంత కోపం? రుద్రుడు: నువ్వెందుకయ్యా అంత కంగారు పడిపోతావు? నారాయణ: కంగారు కాక మరేంటిరా, సామాన్యంగా మాత గూడెం వాళ్ళ తలుపు తట్టదు. ఈ ఊరికేదో ఆపదొచ్చిందిరా, తప్పించడానికే ఆ తల్లి ఉంది. గోవిందయ్య: మరి అందుకే గూడెం అంతా బ్రహ్మాండమైన సందడిగా ఉంది. రుద్రుడు: అందుకే సూరయ్య వాళ్ళు రాలేదు ఇక్కడికి. గోవిందయ్య: ఎక్కడికి కాదురా, జాతర రోజున బంగారం ఇస్తామన్నా కామందుల పనుల్లోకే వెళ్ళరు కదా. లెగిసింది మొదలు కళ్ళు కొండకి ఏపమండలు కట్టియ్యాలా, కొబ్బరికాయ కొట్టియ్యాలా, ఎత్తిన కుండ దించకుండా తాగి ఇయ్యాల సంబరాన్ని సాగనియ్యాల. ఇది గోటి మాత కోసం ఈ కాపు సారా కాయలు. గణాచారి పెదకామందు కత్తితో వచ్చారు. గోవిందయ్యను చూసి గణాచారి: ఇదిగోండి, ఈ యహోలంజ కొడుకు ఇంకా ఇక్కడే ఏ రంగం ఆడుతున్నాడు. పెదకామంది: ఏరా సేత్కారి నా కొడక, రేతిరి నాకేం చెప్పావు, నువ్వేం చేస్తున్నావురా? గణాచారి: ఇంకేం చేస్తాడు, తెల్లారక ముందే తప్పతాగి తప్పుడు మనుషులతో తప్పుడు మాట్లాడుతూ కూసుండిపోయాడు. గోవిందయ్య: లేదు బాబు, తమరు నాకు ఒప్పచెప్పిన పనులన్నీ చేసేసాను. ఏపమండలు సానా ఇరిసేశాను, ఏనాదోళ్ళకి చెప్పినాను. పెదకాముందు: చెప్పినావురా, బాగానే ఉంది. మాతకాడకెళ్ళి నిద్రలేపు, అసలే పూనకంలో చెప్పిన మాటలు ఆవిడకి గుర్తుండవు అన్నానా? ఎంతసేపు బాబు, ఇదిగోటి అక్కడికే వెళ్తున్నాను కదా. ఇంకా సూరయ్య పక్కూరు నుండి ఎనుబోతును తోలుకు రావాలా, మీరెళ్ళి కత్తినూరి కాసింతసేపు అక్కడ జనాన్ని అదుపులో పెట్టండి, నేను సిటికలో మాతను తీసుకొచ్చేస్తాను. గణాచారి: అదేటి, సూరయ్య ఇంకా పోతును తోలికి రాలేదు? పెదకామందు: వస్తాళ్లే, నడిరేతిరి బయలుదేరాడు, బేరం కుదరాలి. పైగా నువ్వు చెప్పినట్లు పోతుకి ఏ వంక లేకుండా ఉండాలి. గణాచారి: సర్లే, మరి వెళ్ళి ఆవిడని తీసుకురా. గోవిందయ్య: ఇదిగో వెళ్ళిపోతున్నాను బాబు, తమరు తిన్నగా చిన్న గుడికాడికే వెళ్ళాలా. నా కొడుకులు ఇప్పటికే తప్పతాగి గెంతులేస్తున్నారు. అసలు ఒకరిద్దరికి అప్పుడే పూనకం వచ్చేసింది. గణాచారి: నువ్వు వెళ్ళరా, వాళ్ళకి పూనక రావడం ఏంటి? నా నెల్లి కొబ్బరికాయ కొట్టాలా, మాత వచ్చి ఎండి బెత్తం పుచ్చుకోవాలా, అప్పుడు రావాలా పూనకం. అందాక ఎవరన్నా గెంతినా అది పూనకం కాదు, మందు. నారాయణ: దండాలు బాబు. గణాచారి: అరగంట అయిపోయిందిరా బాబులు వచ్చి, ఇప్పుడు చూపు కిందకి దిగిందేంటి దండాలు పెట్టడానికి? పెదకామందు: ఆడికి చూపు ఇయ్యాల పైకి పోడయ్యేటయ్యా, ఆడి కొడుక్కి ఎప్పుడు నన్ను ఎదిరించే గొంతొచ్చిందో ఆయాలే ఆడి చూపు పైకి పోయింది. నారాయణ: దొరలు మన్నించాల, తమరు మాటల్లో ఉన్నారు. కడజాతోడిని మధ్యన కలుగజేసుకుని దండం నోటితో చెప్పలేకపోయాను. నువ్వు కడజాతోడివి కాదిరా, కంతిరి ఓడివి. నా యాల మీ తాతల నుంచి కూడిబెట్టి సాకిందిరా నా వంశం. ఆఖరికి నీ కొడుకు నన్నంత మాట అంటా ఉంటే నోరు కదపకుండా పశువులా ఉండిపోయావు. లేకపోతే ఎవ్వరూ ఇంత దూరం రానిచ్చేవాడిని కాను.
పిల్లోడు, ఏవీ ఎరగనోడు, ఈ పాలికి క్షమించి మమ్మల్ని మీ కొలువులోకి తీసుకోండి దొరా, నా శరమంతో చెప్పులు కుట్టి తొడుగుతాను అంటూ కాళ్ళు పుచ్చుకోబోయాడు. రుద్రుడు విసురుగా వచ్చి తండ్రిని పక్కకి లాగి, సీసి ఏదవలంజ కొడక, సావకూడదంట్రా ఎందులోనన్నాబడి, నీ తాత, నీ అయ్య, నువ్వు, నీ కడుపున పుట్టిన పాపానికి నేను, మనందరం వాళ్ళ కోసం కట్టబడ్డాం. వాళ్ళ పొలాల్లో మట్టి పిసికాం, వాళ్ళ ఎంగిలి ఇస్తర్లెత్తాం, వాళ్ళ తలల్లో నెరిసిన ఎంట్రుకులు పీకాం, వాళ్ళ మొలల్లో పెరిగిన గజ్జి గోకాం, వాళ్ళు పాసి అన్నం పడేస్తే సెప్పల్లో వేసుకొని నాకాం, వాళ్ళ పశువుల కొట్టాల్లో, పేడల్లో, ఉచ్చల్లో, గడ్డి పరకల మీద పడుకున్నాం. రేత్రనక పగలనక ఆడింటి కుక్కలమై కాపలా కాస్తే ఆఖరికి ఆడు కొడుకు ఎండి మొలతాడు పోయిందని, అది నువ్వే తీశావని గొడ్డును బాదినట్టి తుహ తప్పెట్టు కొట్టాడే, అట్టాంటోడికి ఆడికెళ్ళి, బాబూ నేను సోయలో లేను, ఉంటే ఎవ్వారం ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు, మళ్ళీ మమ్మల్ని తమరి కొలువులోకి తీసుకోండి దొరా అని వాళ్ళ కాళ్ళ మీద పడతావట్రా, ఎంతకన్నా నేను గొంతు పిసికేస్తాను, చచ్చిపోకూడదురా. పెదకాపు, గణాచారి, సామాన్యంగా ఆ జాతిలో పుడితే ఇంత పౌరుషం ఉండదయ్యా, వీడిలో ఎవరిదో పౌరుష రక్తం కలిసి ఉంటుంది. రుద్రుడు, నేను పశువుల కొట్టంలో పడుకుంటే మీ ఆడోళ్ళు నడిరేత్రికాడ నా మీద పడి కొరికేది, మరి నాను తొందరపడి ఉంటే నువ్వు అన్నట్టు ఆ రక్తమే కలిసి ఉండేది నాలో. పెదకాపు, ఏం కూసావురా? రుద్రుడు, నువ్వేం కూసావురా? పెదకాపు, రేయ్, నిన్ను బిచ్చం ఎత్తుకు తిరిగేలా చెయ్యకపోతే నేను ఊరి పెదకామందునే కాదురా. గణాచారి, తమరు నడవండి బాబు, మీరు మాట్లాడాలంటే అవతలోడికి కూడా కొంత ఇదుండాల, ఏల మించిపోతుంది, పదండి. పెదకామందు, వస్తారా నారిగా, జాతర జరగబోతోంది, ఎక్కడికి ఎల్లకు, ఏం మాట్లాడతారో మాత ఏం మాట్లాడుతుందో ఇను. గణాచారి పెదకామందు వెళ్ళిపోయారు. నారాయణ, ఎందుకొచ్చిన దొరుకుతనం రా ఇది, కూడు లేదు గూడు లేదు, మంచిగా మాట్లాడి మళ్ళీ అక్కడికే వెళ్దామంటే నా మీద ఇంతెత్తు లేసావు, ఆయన తిట్టాడని నువ్వు తిట్టావు, ఆ పైన ఆయన ఏమైనా చెయ్యగలడ్రా, నువ్వేం చెయ్యగలవు? వద్దురా, నా మాట ఇను, అసలు ఈ ఊరే వద్దు, ఎటన్నా వెళ్ళిపోయి బతుకుదాం. రుద్రుడు, ఆ పని చేసేవాడిని అయితే నిన్ను భుజాన వేసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినాడే ఏ ఊరున్నా వెళ్ళిపోదును, ఎవరికో భయపడి నేను పుట్టిన గెడ్డకి ఎందుకు దూరం కావాలా, ఇక్కడే ఉండి సాధిస్తాను. లోపల గోవిందు, తల్లి బేగి నడువమ్మా, ఏల మించిపోతుంది. సీత, మాత, గోవిందయ్య వస్తున్నారు మాట్లాడుకుంటూ. సీత విసురుగా, అసలు నిన్నెవడ పంపించాడు నా ఇంటికి? గోవిందయ్య పెదకామందు. సీత, పెదకామంది అయితేనేం ఆడి బాబు అయితేనేం ఎవడికి ఎక్కువ? గోవిందు, ఇయ్యాల జాతర కదా తల్లి. సీత, జాతర అయితే గణాచారి రావాలా, వచ్చి కబురు చెప్పాలా, లచ్చసార్లు చెప్పాను నిన్ను ఆ గడప తొక్కొద్దని, ఏనాడైతే నువ్వు మా అమ్మని వదిలేశావో ఆనాడే నీకు ఆ ఇంటికి సెల్లు అంతే అంటూ వచ్చి కూర్చుండిపోయింది. గోవిందయ్య, అది సర్లే, మళ్ళీ ఇదేటి ఎక్కడ కూర్చుండిపోయావు, లెగు, అవతల ఏల మించిపోతుంది. సీత, నాను లెగను, ఏల మించిపోతే గేలం చేసి ఆపు చేస్తా కాలాన్ని, నాకు మందు సాల్లేదు, మందు కావాలా. గోవిందయ్య, ఇప్పటికి కాయ తాగేసావు తల్లి. సీత, అయితే కాయతోనే అయిపోయిందా సరుకు? గోవిందయ్య, సరుకేం చాలా ఉంది, మరి నువ్వే మతి తప్పిపోతావని. సీతయ్యాయ్, నీకెందుకు, నువ్వు నోరు మూసుకొని ఆ సీసా ఇట అయ్యి తీసుకుంది. ఉప్పు కల్లుందా? గోవిందయ్య, ఉంది నాయమ్మ, తీసి ఇచ్చాడు, తీసుకుంది. తాగుతూ నారాయణ వంక చూసింది. నారాయణ, దండాలు తల్లి మాత. సీత, ఏంట్రా, నిన్నెక్కడో చూసినట్టుంది, నువ్వు పెదకామందు పాలేరువు కదూ? నారాయణ, మరే నాయమ్మ, తల్లికి ఆ మాత్రం గుర్తుంటే మా బతులకు చల్లగా గడిచినట్టే. సీత, ఈడు నీ కొడికేటి? నారాయణ, మరే దండం ఎట్టురా ఇలవెల్పుకి. రుద్రుడు దండం పెట్టడు. సీత, తెంపరోడు అయితే ఈడేనన్నమాట, కామందుని ఎదిరించినోడు. అసలు వాడికి ఈ ధైర్యం ఇచ్చినోడు ఎవడో పరాయి ఊరోడు, అవునా? రవి ఆడే. మొన్న ఈరుడిపాలెం జాతరకి వెళ్ళాను, అక్కడ కూడా ఇలాగే చేరదీసి కామందుల్ని ఎదిరించే గుణం నేర్పించి భూముల్ని ఆక్రమించేలా చేసేట.
పోలీసులు తన్ని జైల్లో పెట్టారు. రుద్రుడు, రవిబాబుని జైల్లో పెట్టారా? సీత, మరి పెట్టరేంట్రా? ఎవరు బాబు సొమ్ములని భూములు ఆక్రమించమని చెప్తాడు? కామందుల్ని ఎదిరించిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ కొలువులోకి తీసుకోలేదు కదరా? నారాయణ తలకాయ ఊపుతాడు. సీత, 4 రోజులైంది, కూడు తిన్నారా? నారాయణ తలదించుకున్నాడు. సీత గోవిందతో, ఒరేయ్, నీకిచ్చాను చూడు మూట, అదేది? గోవింద, ఇదిగో. సీత, ఇందరా, ఈరుడి పాలెం నుంచి రేతిరి పంపించారు, దేవుడి ప్రసాదం, పూలోరన్నమో ఏటో తినండి. గోవిందయ్య, అదేటి వాళ్ళకిస్తున్నావేటి? వాళ్ళు. సీత, ఎవరైతే నేనురా, ఆకలితో ఉన్నోళ్ళు తినండిరా. నారాయణ, మా అమ్మ, నా బతికిది చాలు. గీత తాగుతూ ఉంది. గోవిందయ్య, మరికనడు, గీత ముందు ఇది పూర్తి కానీ. నారాయణ, అమ్మ, జాతర కోరావంట? సీత, ఏమోరా, నేను కోరానా? ఏం చేసినా ఆ తల్లే చేయిస్తుంది. రేతిరి నిద్రపోదామని గండదీపం దగ్గరికి వెళ్ళి దండం ఎట్టబోయాను, అంతే. అమ్మోరి మీదకొచ్చి అమాంతం పడిపోయింది. తిన్నగా గూడెంలోకి తీసుకెళ్ళిందట. ఆడెవడు? రేతిరి తలుపు తట్టాను. గోవిందయ్య, సూరయ్య తల్లి, సూరయ్య. సీత, సూరయ్య గారి తలుపు తట్టి జాతర జరగాలని చెప్పిందట. జాతరలో గూడెం తరపున ఎనుబోతును చెల్లించాలని కోరిందట. రుద్రుడు, అంటే ఈయాల గూడెం వాళ్ళు ఎనుబోతును బలిస్తారా? వాడిని కొనదానికి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు? గోవిందయ్య, ఓ నీ అమ్మ, ఆ తల్లి మాత కోరాలే గాని ఎక్కడి నుంచైనా వస్తాయిరా డబ్బులు. మెల్లల్లో పుస్తులు, చెవికమ్మలు, కాళ్ళ కడియాలు అన్నీ కలిపి రేతిరి సూరయ్య పెదకామందింటికి తెచ్చి కుదవబెట్టి డబ్బిచ్చుకెళ్ళాడు పోతును తోలుకు రావడానికి. రుద్రుడు, అన్యాయం, ఇది మా ఘోరం. ఆ సొమ్ములు రేతిరి గూడెమోళ్ళు ఎగసాయపు మదుపు కోసం ఆడి దగ్గర దాచిపెట్టారు. జాతర చేయడానికి గూడెం వాళ్ళు అందరూ ఒప్పుకున్నారా? గోవిందయ్య, తల్లి సెలవిచ్చిన తర్వాత ఒప్పుకోవడం ఏట్రా ఎర్రినాగన్న, అక్కడ అంతా గంతులేస్తంటే. రుద్రుడు, లేదు, ఈ జాతర జరగడానికి వీల్లేదు. సీత తాగడం పూర్తి చేసి, ఆరే పోరా, పిడుగులు పడినా జాతర జరిగిపోద్ది. నేను ఒకటే చెబుతున్నాను, కొండను గుద్దుకుంటే తల బద్దలవుద్ది. గోవిందయ్యతో, పద. ఆవకాడ తప్పిడిగుళ్ళ శబ్దాలు చెవికి సోకుతున్నాయి. గడాచారి కంగారు పడుతుంటాడు. ఇద్దరూ వెళ్ళిపోతారు. రుద్రుడు, లేదు, ఈ జాతర నేను జరగనివ్వను, ఆఫ్ చేసి తీర్తాను, వెళ్ళబోతాడు. నారాయణ, రుద్ర, నీకేం మతిపోయిందిట్రా, నువ్విలారా. రుద్రుడు, అయ్యా, నీకు తెలవదు, నువ్వూరుకో, ఇదంతా ఏదో కుట్ర, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆడుతున్న నాటకం. అసలు దేవతంటూ ఉంటే వాళ్ళందరి మంచి చూసేదిలా ఉంటుంది, అంతేకాని పుస్తెలమ్మి పుటకలమ్మి రక్తదాహం తీర్చుకుంటుందా? కాదు. ఇవాళ ఎగసాయం మొదలెడతామన్నామని రవిబాబే దగ్గర లేకపోయినా అది ఆగదని వాళ్ళకి తెలుసు. అందుకే ఈ విధంగా ఎన్నిపోటు పొడిచారు. నారాయణ, దేవత వాళ్ళు ఎన్నిపోటు పొడవమంటే పొడుతుందేంట్రా? ఏ ఓటి ఏ విపత్తు నుంచి ఆదుకోవడానికి ఈ జాతర కోరిందో దేవత. రుద్రుడు, దేవత, ఈ తాగుమోతుది, ఈ తిరుగుమోతుది దేవత. తప్ప తాగి ఇది అయ్యో వాగితే అవి దేవత మాటలవుతాయా? నారాయణ, తప్పురా, లెంపలేసుకో, మాతని సులకం చేసి మాట్లాడకు. ఎవరో గాని మాత కాలేరు. మాత అంటే ఎవరనుకున్నావురా? సాక్షాత్తు ఆ దేవతే. ఆవిడ తాగుద్దంటే తిరుగుద్దంటే ఎవరి కోసం? ఊరి కోసం. ఎన్నో సెకండ్ దెయ్యాల్ని ఆ యమ్మ మింగాల. అలా మింగే శక్తి కావాలంటే ఇలా తాగాల, తిరగాల. చక్కని సుక్కే సీత ఊరి కోసం కాకపోతే మాతక ఎందుకు మారుద్ది? ఇలా అర్ధరాత్రనక అపరాత్రనక ఊరి కాపలా ఎందుకు కాస్తుంది? సత్యం ఉన్న దేవతరా తల్లి. రుద్రుడు, నేను నమ్మను, ఇవన్నీ కట్టుకథలు. నారాయణ, నోరు మూసుకోరా. ఊరి జనం నువ్వెన్ని మాటలు చెప్పినా వింటారు, కానీ దేవతను వ్యతిరేకించర్రా, చంపేస్తారు. రుద్రుడు, నన్ను చంపేసినా ఇష్టమే, ఇవాళ ఈ జాతర జరగడానికి వీల్లేదు. డప్పులు ఈలలు కేకలు వినిపిస్తున్నాయి. అదిగో సంబరం వస్తుంది, రేయ్ ఆగండి అంటూ విసిరిగా వెళ్ళిపోయాడు రుద్రుడు. నారాయణ, రుద్ర, నా మాటిను, వాళ్ళు తప్ప తాగేసుంటారు, ఏవైనా చేసేస్తారు. అమ్మా తల్లి మన్నించమ్మా, దండం పెట్టుకుంటాడు. కర్టెన్ లోపల రుద్రుడి గొంతు, రేయ్ ఆగండ్రా, ఆగండి, ఈ బలి జరగడానికి వీల్లేదు. సీత, రేయ్ కళ్ళు పేలిపోతాయి, కానియండ్రా. గణాచారి, సిత్తం తల్లి. అందరూ ఒక్కసారిగా గోల చేశారు. గణాచారి, సంబరాన్ని ఇంక కొండ మీదకి సాగిపోనియండి.
రుద్రుడు, ఎంత పని చేశారురా, మీ కళ్ళు మీరే పొడుచుకున్నారు. సంబరం రంగస్థలం మీదకి వచ్చింది. గణాచారి చేతిలో కత్తి, రక్తం కారుతోంది. సీత చేతి నిండా రక్తమే. పెదకామందు దేవుడి బొమ్మని ఎత్తుకున్నాడు. రుద్రుడు, ఇది దేవత కాదురా, రాక్షసి, నా మాట వినండి. సీత పూనకంగా, ఆపండి, ఆపండ్రో, మీ బాధ్యాలు ఆపేయండి, నా భక్తుడేదో మాట్లాడుతున్నాడు, మాట్లాడనియండి. గణాచారి, ఆడు భక్తుడిగా తే ఓ అప్ప, సంబరాన్ని కొండెక్కించి. సీత, ఒరేయ్ నువ్వెవడివిరా? గణాచారి, నీ తమ్ముణ్ణి. సీత, తమ్ముడా? నా తమ్ముడా? అప్పకెదురు చెప్పకురా, ఆడిని మాట్లాడనియ్యి, ఆడితోనే వ్యవహారం ఉంది ఇప్పుడు. గణాచారి, మరి మాట్లాడరా తప్పుడు ముండా కొడుక. రుద్రుడు, చీసి, నోరు ముయ్యండి, మీరు దేవతలా? వీళ్ళు దేవతలేనా? ఇది పూనకమేనరా? కాదు, తప్పతాగిన మైకం. గోవిందయ్య, ఒరేయ్ తప్పుడుగా మాట్లాడుతున్నావు, ఇలవేల్పుకు కోపం వస్తుంది. నారాయణ, రుద్ర నువ్విట్రా. రుద్రుడు, ఎవర్రా దేవత? అసలు ఎక్కడుండారా దేవతలు? ఒక అమ్మ ఒక అయ్య కలిస్తే మడిసి పుడతాడు. ఏటి నీళ్లు ఆవిరైతే వర్షం వస్తుంది. ఇంత ప్రపంచకంలో ఎవతరా దేవత? రమ్మనండి, ఈ చెట్టుని మడిసిగా మార్చమనండి, నమ్ముతాను. దేవత లేదు, దెయ్యం లేదు. ఒరే సూరయ్య, ఒరే సూరయ్య, ఇయ్యాల బలిచ్చింది పశువుని కాదురా, మన ప్రాణాల్ని. వాళ్ళు తాగింది మన నెత్తురిని. సీమలు నూకలు పోగు చేసినట్టు సొమ్ములు ఒక చోట చేర్చి, చివరికి ఇదే మీరు చేసిన పని. సీత ఉగ్రంగా అరుస్తూ తల ఊపింది. గోవిందయ్య, ఒరేయ్ తల్లి మాట్లాడకండి, అందరూ ఊరుకోండి. రుద్రుడు, ఏంట్రా ఊరుకునేది? నారాయణ, రుద్ర అమ్మ మాట వినరా, నువ్వు మాట్లాడమాకు, అందరూ ఊరుకోరా. సీత, ఇన్నారా 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 నా ఎర్రి బొత్తుల్లారా, ఇన్నారా? అసలు ఇందుకే నేను జాతర కోరింది. ఈ ఊరికి ముసలం పట్టబోతుంది. గణాచారి, అవును, ఆ ముసలాన్ని నా యప్ప ఆపుసేసిందిరో, ఆపుసేసింది. సీత, పాపం కొండలాగా పెరిగిపోయిందిరో, పండిన పాపం, మీ నోట్లో దుమ్ము కొట్టబోయింది. ఎగసాయం చేస్తానని చెప్పి నమ్మించి మీ నోటికాడ కూడు తీసేయబోయింది. రేయ్, నా కొండ దొరది ఎగసాయం చేస్తారా? నా గుడికే ఎసరు పెడతారా? అందరూ మన్నించు తల్లి. గణాచారి, అప్పా కోపడకు, పెరిగిన పాపం పోవాలంటే ఏం చెయ్యాలా చెప్పు, ఊరిని కాపాడు. సీత, ఊరి మీద ప్రేమ చేత, నా ఆకలి తీర్చారన్న మమత చేత చెబుతున్నాను. ఈ పాపాలకి మూలం ఈడే. గణాచారి, ఏం చెయ్యమంటావు ఇతగాన్ని? ఊరి నుంచి వెళ్ళిపోమన్నా? ఒరే ఈడిని పంపేయండి. రుద్రుడు, ఎవర్రా నన్ను పంపేది? నారాయణ, రుద్ర మరి నువ్వు మాట్లాడకు. గోవిందయ్య, ఇంకా చూస్తారేంరా, లాగిండయ్యా కొడుకుల్ని. అందరూ పొండ్రా, ఈ ఊరి నుంచి వెళ్ళిపోండి. సీత, రేయ్, ఈ ఊర్లో పుట్టినోళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉంచండి, గుడి దగ్గర కాదు. కానీ ఇదే నా మాట, పిచ్చి పిచ్చి ఏసాలు మానండి, వీళ్లతో సేరకండి, వీళ్ళని సేరదీయకండి, గుడికి దరిదాపుల్లో రేత్తుర్లు తిరక్కండి. అంతే, ఇది నా మాట, మీ తల్లి మాట. సాగనీయండి సంబరాన్ని. డప్పులు మోగుతుండగా సంబరం కొండ మీదకి వెళుతుంది. లైట్స్ ఆఫ్. రాత్రి సమయం నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడో కుక్కలు అరుస్తున్నాయి. సీత కామందుని చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది. పెదకామందు, ఇక్కడెవరూ లేర్లే, చెయ్యి వదులు. సీత వదిలేసింది. పెదకామందు, నడిరేతిరి కాడ తలుపు తట్టావు. మళ్ళీ ఏం ఆపద ముంచుకొచ్చిందో, మాత తలుపు తట్టిందని మా ఆడడి ఎంత కంగారు పడిందో తెలుసా? సీత, మాత డబ్బున్న పెదకామందు తలుపు తట్టిందంటే అది ఆపదెందుకవుద్ది? కోరికొద్ది. మునుపు ఇలాగ ఎన్నిసార్లు నీ ఇంటి తలుపు తట్టించుకోలేదు, నా ఎంటపడి రాలేదు. నీ ఆడదానికి ఆ మాత్రం తెలియదేంటి? అలవాటేగా. నువ్వు నా ఎంటొస్తే అది ఈ రేత్రికి పక్కదారి ఎత్తుక్కుంటుంది. పెదకామంది, సర్లే ఇక నోరుమి, విషయం చెప్పు, అసలే సరిసరిగా ఉంది. సీత, అవును మరి, సరిసరిగా ఉందనే తలుపు తట్టాను. పెదకామందు, జాతరలోనే ఒళ్ళు పులిసిపోయింది, ఇప్పుడు సరసమేటే? సీత, సరసమా? సరసం కోసం నీ ఇంటి తలుపే తట్టాలేంటి? ఎప్పుడూ లేనిది గూడెం వాళ్ళ ఇళ్లకి పంపేవుగా రేత్రి. సరసం కావాలంటే ఆ గూడెం నుంచే మనిషిని తెచ్చుకోవచ్చు. పెదకామందు, మరి ఇప్పుడేం కావాలా? సీత, మందు కావాలా? పెదకామందు, మందు కావాలంటే కొండ మీదకెళ్ళు, ఇంత మాత్రానికి నా దాకా ఎందుకు? సీత, అసలు మందు గురించనే కాదు, డబ్బులు కావాలా, ఇయ్యి. పెదకామందు, ఈ ఏళ నువ్వు చేసిన పనికి ఎంత కోపం వచ్చిందో తెలుసా?
అసలు అందుకే జాతర అవ్వంగానే డబ్బులు ఇయ్యంది. సీత అంటే మాతకి డబ్బులు ఇవ్వకుండానే కోపం తీర్చుకోవాలనుకున్నావా? పెదకామందు అబ్బే అదేం కాదు, ఆడిని ఊళ్ళో ఉంచమాకే, వెలేసి ఇయ్యాలని చెప్పానా? చివరికేం చేసావు? ఊళ్ళోనే ఉంచమన్నావు. అక్కడికి గణాచారి అంటనే ఉన్నాడు. సీత అయ్యి నేను పలికానేంటి? అమ్మోరు ఆవిడ ఇట్టం వచ్చినట్టు మాట్లాడింది. పోల్లే, మరి ఈ ఊర్లోంచి ఎల్లగొడితే ఫకీర్లు అయిపోతారు. పెదకామందు ఫకీర్లు కాదే, నా కొడుకుల్ని నేల రాసెయ్యాల. సీత సర్లే, ఈసారి పూనకంలో అలాగే చేద్దాం, రాని. పెదకామందు డబ్బు తీసి ఇస్తూ ఇందా, ఎలాగో ఇంత దూరం వచ్చాం అంటూ బయట లాగబోయాడు. సీత చాలే సంబరం, ఏళ్ళు నువ్వు చెప్పావని చెప్పి 2 కాయలు తీసుకుంటా. పెదకామందు నేను వెళ్తున్నా, వెళ్ళిపోయాడు. సీత కొండెక్కబోయింది. ఎదురుగా రుద్రుడు వచ్చాడు. సీత పట్టించుకోనట్టు వెళ్ళబోయింది. రుద్రుడు ఆమె చెయ్యి పుచ్చుకున్నాడు. సీత నా వయసెంతో నాకు తెలీదు. నేను ఎన్నేళ్ల కిందట ఈ ఊరికి మాతనయ్యానో కూడా తెలీదు. పుట్టు పెరిగి ఊహ తెలిసిన తర్వాత లక్షాధికారి అయినా భూస్వామైనా నేను చెయ్యేసి రమ్మంటే తప్ప ఇంతవరకు ఏ మగాడు నా చెయ్యి పుచ్చుకోవడానికి ధైర్యం చేయలేదు. ఎందుకో నీ మీద జాలి. ఆ జాలే ఇప్పుడు నీ చెంప చెళ్ళు మనిపించలేదు. నవ్వి తప్పుకో రుద్రుడు, వీల్లేదు, మర్యాదగా కిందకి నడు. సీత కిందకి దిగి వచ్చింది. ఆమె వెనక రుద్రుడు వచ్చాడు. సీత దిగాను. చీకటి రాత్రి, ఒంటరిగా, ఆడ మగ, అందుకేనా కిందకి దిగమన్నావు? ఇంతవరకు ఆడు ముసలోడవని మూత్రకోడవని డబ్బున్నోళ్లతోనే నా చర్మం కలిసింది. అది నా కోరిక మీద. ఇవాళ కూటికి గతిలోని కూలోడివి నీ అంతట నువ్వు కోరావు. ఇదెందుకొచ్చిందో? ఏదైనా స్థలం చూసుకున్నావా? రుద్రుడు థూ నీ బతుకు సెడ. సీత నవ్వింది. సెడడం? ఒరేయ్, గోటుగానిచ్చిన రూపాయి నాణ్యంరా నా బతుకు. ఒక పక్క చూసినోళ్ళకి బొమ్మ, మరో పక్క చూసినోళ్ళకి బొరుసు కనిపిస్తుంది. ఎందుకు నన్ను కిందకి దింపావు? రుద్రుడు కూడెం వాళ్ళని ఎందుకు జాతర చెయ్యమని అడిగావు? వ్యవసాయం మొదలెట్టొద్దని, నన్ను మా అయ్యని సేరదీయొద్దని నీ చేత ఎవరు చెప్పించారు? సీత నిర్లక్ష్యంగా ఈ మాటలు అడగడానికేనా అంత ఆయాసపడి కిందకి దింపావు అంటూ పైకి వెళ్ళబోయింది. రుద్రుడు సమాధానం కావాలి. సీత మాత మళ్ళీ జాతర కోరినప్పుడు ఆ జాతరలో అమ్మోరు జరిగినవి జరగబోయేవి ఇప్పి చెబుతున్నప్పుడు ఆమెను అడుగు, సమాధానం చెబుతుంది. నాని ఇప్పుడు మాతని కాదు, మామూలు సీతని. రుద్రుడు అదే ఇయ్యాల తేలిపోవాల. కలవాళ్ల దౌర్జన్యాన్ని కాపాడడానికి రాతి బొమ్మని అడ్డం పెట్టుకుని మీరేసే సింధులు అమ్మోరి పలుకులా? ఈ దేవుడి మెట్ట, దేవుడి గుడి దొంగసారా ఎగుమతికి అనువైన చోట. అందుకని రాత్రిపూట ఈ పరిసరాల్లో ఎవరూ తిరగకూడదా? నేనంతా చూశాను. ఇందాక నువ్వు వాడితో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. ఇంకా మీ ఆటలు సాగవు. సీత ఒరేయ్, నీ పేరేంటో గాని మొత్తానికి ఇన్నేళ్ల బట్టి ఎవరికీ తెలియని రహస్యాలు నువ్వు చాలా కనిపెట్టేశావురా. కానీ ఆటలు సాగవని అన్నావే, అది తప్పు. ఒక నల్ల మేకని నలుగురు కుక్క అనగానే వదిలి వెళ్ళిపోయే ఎర్రి ఎంగలాయిగులు ఉన్నంత వరకు ఆటలు సాగుతూనే ఉంటాయి. రుద్రుడు మీ బతుకులు బూటకాలేనని ఎంత ధైర్యంగా ఒప్పుకున్నావే? సీత నాకేంట్రా పిచ్చోడా, బట్ట బయలైతే బరి తెగించిన దాన్ని, లేకపోతే భగవంతుడికి వారసురాళ్ళని. నేను పలికే పలుకులు అబద్ధాలను తెలిసినా ఉన్నవాళ్ళు నన్ను బట్టబయలు చెయ్యరు. నీలాంటోడు ఒకడికి నా బండారం తెలిసినా దేవుణ్ణి నమ్మి బతికే అమాయకులు నీ మాట నమ్మరు. రుద్రుడు వచ్చి సీవునెత్తురు లేదే నీకు? పేద జాతిలో పుట్టలేదంటే నువ్వు కడుపు కక్కుర్తి కోసం వాయు వరుసలు లేకుండా తిరిగి నువ్వు సెడింది కాక నీ బోటి పేదవాళ్ళ కడుపులో మట్టి కడతావా? నీది ఒక బతికేనా? సీత గుర్రుగా చూసి వెళ్ళబోయింది. రుద్రుడు ఆగు, ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఇప్పుడు నా ఎంట గూడానికి రావాలా, వచ్చి ఈ అరాచకాన్ని బయట పెట్టాలా? సీత నన్ను తీసుకెళ్ళడం నీ తరం కాదురా. రుద్రుడు జుత్తుచ్చుకొని ఈడ్చుకెళ్తాను. సీత గూడెంలో ఉన్నది నేను తెలిసిన కామందులు గారు, నన్ను పూజించే భక్తులు. పురుగువి నువ్వొక్కడివి మాతని ఆపగలవురా? రుద్రుడు సీత అని లెంపకాయ కొట్టాడు. సీత ఒరేయ్, నేను మాతనిరా, ఇంతవరకు ఎరగని అనుభవం ఇది. ఒక్కసారిగా గొంతెత్తి అరిస్తే
పైన నువ్వు చూసొచ్చానన్నావే కామందు మనుషులు, వాళ్ళొచ్చి నిన్నిక్కడ ఈ క్షణంలో పాతేస్తారు. ఎందుకో ఎందుకో ఎంత వద్దనుకున్నా నా మనసు నీకు అన్యాయం చెయ్యొద్దంటుంది. ఊరి నుంచి తగిలేయమని కాముందు చెప్పినా అలాగ చెయ్యలేకపోయాను. ఇప్పుడు నా మీద చెయ్యి చేసుకున్నా నోరెత్తలేకపోయాను. ఎందుకో చెప్పనా, నువ్వంటే నాకు జాలిరా. ఒక కోణంలోంచి చూస్తే నీ బతుకు నా బతుకు ఒక్కటే. నీకు నీ అయ్య మీద అపరిమితమైన అపేక్ష, మరి నాకు ఒరేయ్ నాది ఒక బతికేనా అన్నావు కదూ. కడుపు కక్కుర్తి కోసం వాయు వరుస లేకుండా తిరిగానన్నావు కదూ. నిజమే, నాది బతుకు కాదు, నేను వాయు వరుస లేకుండా తిరిగాను. కానీ నా కడుపు కక్కుర్తి కోసం కాదు. ఊరి చివర సివికిపోయిన నా గుడిసెలో కుళ్ళిపోయిన నా అమ్మ ఒక తొందిరా, దానికోసం నేనే కలబోడి పక్కలో పోట్లాడినా దాని బతుకు నిలపడం కోసం. నీకు నీ అయ్యలాగే నాకు నా అమ్మ మీద అపేక్షరా రుద్రుడు. అంత అపేక్ష ఉంటే కూలి పని చెయ్యి. బతుకు నిలుపుకోవడమే ముఖ్యమైతే కట్టడానికి సింకి సీర, తినడానికి 4 మెతుకులు చాలవా సీత? అలాగని మా అమ్మని కట్టుకున్న ఎదవలంజ కొడుకు గోవిందయ్య అనుకుంటే నాకెందుకు ఈ తిప్పలు? ఆడి తాగుడి కోసం అమ్మని 10 మందికి తార్చాడు. తానేదో గొప్పదాన్ని కావాలని మా అమ్మ తిరిగింది. వయసు చెల్లిపోయిన తర్వాత ఆడు మా అమ్మని వదిలేశాడు. కుళ్ళిపోయింది అమ్మ. రుద్రుడు అమ్మ కుళ్ళిపోయిందని తెలుసు, అందుకు కారణం తెలుసు. తెలిసి నువ్వు నడిపిన దారేది సీత? నా దారికి కొత్త ముసుగుందిరా దేవత. తల్లి చెడిపోయిందైతే పిల్లని చెడపకుండా వదులుతారా? నన్ను కన్న తండ్రే నన్ను మరోడికి తార్చబోయాడు. బాగా ఆలోచించాను. కూలి చేసుకు నీతిగా బతుకుదామన్నా సాటి కూలోళ్ళు కూడా కుక్కలు సింపిన ఇత్తర చేస్తారు. అందుకే ఊరందరి మీద అజమాయిషి బతుకు, అమ్మోరి బతుకు, ఈ బతుకు బతుకుతున్నాను. రుద్రుడు సీత, నీ బతుకు అన్యాయం కాకుండా చూస్తాను. కావాలంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. కామందుల నాటకాలని బయట పెట్టవే సీత. ఒరేయ్ మంచోడివని మనసుతో మాట్లాడాను, అది అడ్డం పెట్టుకుని నన్ను పూర్తిగా కరిగించేయాలనుకోకు. దక్కా ముక్కీలు తిన్నదాన్ని పెళ్లి చేసుకుంటానంటే సంబరపడిపోతాననుకున్నావా? నా మాట విని ఈ ఊరొదిలి వెళ్ళిపోరా. ఇక్కడ బతకలేవు, నిన్ను బతకనియ్యరు. పోనీ ఇప్పుడెళ్ళి కామంది ఇంటి తలుపు తట్టి చెబుతాను, తిరిగి ఆడు కొలువులోనే చేర్పు. అంతేగాని ఎదిరించి ఉరిపు కట్టెవు కామాకు. రుద్రుడు సీత నీకిన్ని విషయాలు తెలిసాయని కామందుకు చెప్పి మళ్ళీ జాతర చేయించమని అడిగించుకోవచ్చు, మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు. నన్నంత రాక్షసిని చెయ్యబాక. నువ్వు నీ అయ్యా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటూ వెళ్ళిపోయింది. రుద్రుడు గుడి అదురుతోంది, గుడి గోడలు ఊగిపోతున్నాయి, అయ్యతో చెప్పాలి అంటూ వెళ్ళిపోయాడు. వెనకగా గణాచారి వచ్చాడు. అంతా విన్నాడు. ఒరే రుద్ర, ఎంతగా ఎదిగిపోయావురా అంటూ ఆలోచించి తల పంకించి మరో దిక్కుకు వెళ్ళిపోయాడు. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్. లైట్లు పూర్తిగా వెలిగేసరికి నారాయణ దోషిలా తల వంచుకున్నాడు. గ్రామస్తులు, గూడెంవాళ్ళు, గణాచారి పెదకామందు ఉన్నారు. కలకలంగా ఉంది. ఎంత ఘోరం, ఎంత అన్యాయం! గణాచారి గూడెం వాళ్ళను ఉద్దేశించి, ఎందుకురా అలా అల్లరి చేస్తారు? కాసేపు నిశ్శబ్దంగా ఉంటే తేలిపోద్ది. అందరూ అటేపు సర్దుకోండి, ఉండండి అక్కడ. పెదకామందు ఒరే నారిగా, అందరూ ఒక ఊరి వాళ్ళం, అంతా ఆ దేవత మీద గురి కలిగిన వాళ్ళం, ఆమెను నమ్మినోళ్ళం. సాక్షాత్తు ఆ అమ్మ ప్రతిరూపమైన మాత చెప్పినా నువ్వు నీ కొడుకు ఈ గుడి వదలలేదు. పోనీ గుడి కదులుతుంది, గోడలు ఊగుతున్నాయి అని ఎవరు చెప్పారా నీకు? సత్య ప్రమాణికంగా చెప్పు, నువ్వు చూసావా? నారాయణ నేను చూడలేదు బాబు, నిద్ర అవుతుంటే మా రుద్రుడొచ్చి గుడి కదులుతోందని చెప్పాడు. గూడెం వాళ్ళందరినీ కేకేసుకు రమ్మన్నాడు. పెదకామందు విన్నారా? అది అసలు విషయం. గుడి కదులుతోంది అంటే అందరము ఇంత చూడడానికి ఇక్కడికి వచ్చాం. గుడి కదలలేదు, గోడలు ఊగలేదు, కానీ అదే ఏలకి మీ గూడెం గుడిసెలు కాలిపోయాయి. గుడి కదులుతోంది అని చెప్పి వాళ్ళ అయ్యని పంపిన రుద్రుడు ఇక్కడ లేడు. మరి గుడిసెలు ఎలా తగలబడ్డాయో? నారాయణ బాబో, నా బిడ్డడు అటువంటోడు కాదు. ఆ గుడిసెలు ఆడు తగలబెట్టుండడు. ఏనాడు చేసుకున్న కర్మమో మమ్మల్ని ఇలాగా వదిత్తంది. పెదకామందు ఇక్కడ ఈడికి కర్ణ తీపి అడ్డం వచ్చిందిరా నారిగా, నిజం నిప్పు లాంటిదిరా. దాన్ని గుడ్డలో మూట కట్టాలనుకోకూడదు.
మరీ అంటుకుంటుంది. దేవుణ్ణో తిట్టినోడు ఆడు గుడి కదులుతోందని చెప్తే నువ్వు మాత్రం ఎలా నమ్మేవురా? ఒరేయ్, దేవత మాట మీద మిమ్మల్ని చేరదీయలేదని చెప్పి మమ్మల్ని ఏం చేయలేక గూడెం వాళ్ళ మీద మీ పగ తీర్చుకుంటారా? అయ్యాల అలాగే సొంత వ్యవసాయం అని చెప్పి వాళ్ళ పక్కలు ఇరిసేయడానికి చూశారు. పోనీ దేవత కాపాడి మళ్ళీ ఏరకాడు బాగున్నాడు కదా అని అనుకుంటే ఇవాళ అలని గూడులేని పచ్చుల్ని చేశారు. నారాయణ, దొరా, మా కడుపుకి అన్నమే తింటున్నామయ్యా. గూడెంలో నాకు అన్నలున్నారు, తమ్ముళ్ళున్నారు. మా ఇంటికి మావు నిప్పంటుకుంటామా బాబు? పెదకామంది, ఒరేయ్, మరీ నంగనా చేసాలెయ్యకు. నేను మాట్లాడినవి ఉట్టి మాటలు కావు, రుజువు సాక్ష్యాలు ఉన్నాయి నా కాడ. ఒరే గోవిందయ్య, గణాచారి, నువ్వు వెళ్ళి నేను తీసుకురమ్మన్నానని చెప్పు. గణాచారి వెళ్ళిపోయాడు. పెదకామంది, ఒరేయ్, గూడెపోళ్లతో గూడెం తగలబడిపోతోందని మీరంతా పరుగున వెళ్ళిపోయారు. వెనక నాను గణాచారి వస్తున్నాం. ఇంతలో గోవిందయ్య రుద్రుడిని పట్టుకొని మా కాడకొచ్చాడు. రుద్రుడి చేతిలో కిరసనాయిల డబ్బా అగ్గిపెట్టే ఉన్నాయి. గోవిందయ్య కల్లారా చూశాడంట. ఇక ఆ పరిస్థితుల్లో మీ మధ్యన రుద్రుడిని పడేస్తే అందుకే నిజం నిలకడ మీద తేలుద్దాం అని ఆడిని పైన కట్టి పడేయమన్నాను. గోవిందయ్య విసురుగా కొండ మీద నుంచి చేతులు కట్టివేయబడిన రుద్రుణ్ణి తీసుకువచ్చి పడేశాడు. ఆడికి వెయ్యాల్సిన శిక్ష ఏంటో మీరే చెప్పాలి. గ్రామస్తులు, రుద్ర, ఎంత పని చేశావురా? ఇంకొకడు, నీకు చేతులెట్టా వచ్చాయిరా? సూత్తారేట్రా, వెయ్యండి నా కొడుకుని, రాబోయారు మీదికి. నారాయణ అందరినీ ఆపాడు. నారాయణ, రుద్ర, ఒక విషయం చెప్పరా? నిజంగా గుడి కదలడం నువ్వు చూశావంట్రా? రుద్రుడు, అయ్యా. నారాయణ, చెప్పు. రుద్రుడు, లేదు. ఆ మాట విని నారాయణ ఒక్క తాపు తన్నాడు కొడుకుని. నారాయణ, ఛీ, ఎదవలంజి కొడుక, నా కడుపున చెడబుట్టావు కదరా. అయ్యా నారాయణ, నీ అయ్య మీద ప్రేమ నిలబెట్టుకోవడానికి ఎంతమంది నోళ్లల్లో దుమ్ము కొట్టావురా? రుద్రుడు కష్టం మీద లేచి నీరసంగా, ఒరేయ్ సూరయ్య, చేతులు కట్టేశారా నాకు. రేతిరి నుంచి గుళ్ళో పెట్టి నా ఒళ్ళు కుళ్ళబడిసినారా. అయినా ఈ క్షణం వరకు ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే మీరంతా వస్తారని, నన్ను నమ్ముతారని, ధర్మం మన పక్షం ఉందని. ఒరేయ్, ఇన్నాళ్ళు వీళ్ళు మనల్ని మోసం చేశారు. దేవుణ్ణి, ఆడి పూజారుల్ని అడ్డం పెట్టుకొని నాటకమాడారు. అర్ధరేత్రి పూట దేవుడి గుడివైపు తిరగొద్దని మాత చెప్పినప్పుడే అనుమానించాను. అందుకే అర్ధరేత్రి కొండెక్కాను. ఒరేయ్, దేవుడి వెనకాల ఇల్లు దొంగ సారా వ్యాపార వ్యవహారాలు చేస్తున్నారు. కళ్ళారా చూశాను. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, గుడి కదులుతుందంటే మీరంతా వస్తారని అయ్యతో చెప్పి మీరంతా వచ్చేలోపు వీళ్ళెక్కడ తరలించేస్తారోనని అట్నుంచి కొండెక్కాను. అంతే, ఆడి మనుషులు నన్ను కట్టేశారు. గణాచారి, అబద్ధం. ఒరే, ఎంతకు తెగించావురా? దేవత గుడి వెనక సారా వ్యాపారమా? ఏం మాటలు రాయి? పెదకామందు, పోని అదే నిజం అనుకుందామయ్యా. మీరంతా వచ్చారు కదా, అక్కడ అలాంటిదేమైనా కనిపించిందా? పోని కట్టేసిన ఈడైనా కనిపించాడా? చెప్పు సూరయ్య. సూరయ్య, లేదు. పెదకామంది, ఏంరా నారిగా? నారాయణ, లేడు. రుద్రుడు, ఒరేయ్, గుడి కదులుతోందో లేదోనని చుట్టూ ఎతికి చూసేరే గాని గుళ్ళోకి ఎవరూ రాలేదు. ఎప్పుడు ఎలుగుండే అమ్మోరు గుడికాడి దీపం అప్పుడెందుకు ఆరిపోయింది? ఆ చీకట్లోనే సారాతో సహా వాళ్ళ మనుషులు, వాళ్ళ మధ్యన నోరు నొక్కేసిన నేను ఉన్నాం. ఇంతలోనే గూడెం తగలబడిపోయింది. కాదు, తగలబెట్టేశారు. మీరంతా వెళ్ళిపోయారు. నా కళ్ళ ముందే సారా అంతా కొండ దిగిపోయింది. పెదకామందు, ఒరేయ్, నమ్ముతారా మీరు? ఎంత చక్కగా కథల్లావు రుద్రయ్య. తప్పురా. రుద్రుడు, సూరయ్య, కొంచెం ఈ కట్టిప్పరా. ఎవరిని అడిగినా కట్లిప్పరు. రుద్రుడు బలవంతాన్ని ఉపయోగించి కట్లు తెంచుకుంటాడు. వెంటనే పెదకామందు మీద పడి మెడపుచ్చుకుంటాడు. రుద్రుడు, పెదకామందు, వీటన్నిటికీ మూలం నువ్వు, నీ డబ్బు. నిన్ను, నీ డబ్బుని నాశనం చేస్తాను. అందరూ, ఒరే రుద్ర. గణాచారి, ఎంత ఘోరం! వదులురా, వదులు. గోవిందయ్య, రేయ్, పెదకామందు మీద చెయ్యేస్తావురా? గణాచారి, గోవిందయ్య రుద్రుడి పెడరక్కలు విరిచి పట్టుకున్నారు. పెదకామందు వాడి మెడ పట్టుకుని క్రమేపీ నొక్కుతూ, మాటలు మాత్రం సౌమ్యంగా, పెదకామందు, చూశారా, ఇంతలోనే ఇంతమంది ఉండగా వీడెంత తప్పుడు ఏసో చేశాడో. తప్పు రుద్రయ్య అది.
ఇన్ని ఘోరాలు చేసి నువ్వు బాపుకునేదేటి చెప్పు? ఆఖరికి ఇలా పేనాలు తీయడానికి ఒడిగడతావా? దేవత నిన్ను క్షమిస్తాదా అంటూ చివరి దశలో ఉన్న రుద్రుణ్ణి నారాయణ మీద వదిలేశాడు. నారాయణ రుద్రుణ్ణి కౌగిలించుకున్నాడు. కౌగులి వీడేసరికి రుద్రుడు చనిపోయాడు. నారాయణ రుద్ర రుద్ర బాబో ఒరేయ్ గోవిందయ్య, ఇంకెక్కడి రుద్రుడు? చచ్చిపోయాడు. నారాయణ కొడుక బాబు పెదకామందు చూశారా? పాపం నిలబడి నా ప్రాణం తీయబోయాడు. ఆడి గుండె ఆగిపోయింది. ఇది దేవత చూపించిన కటాక్షమే, దండం పెట్టండి. అందరూ దండం పెట్టారు. మాత వచ్చింది. అందరి దండాలు ఆమె వైపుకు తిరిగాయి. ఎంతకాలమని పెడతారా దండాలు? ఎన్నేళ్లని దండాలు పెడతారా? మీకు తెలియకుండా మీ గుడిసెలు తగలబడిపోయినా దండాలు పెడుతుంటారు. కనుమరుగు చేసి మనిషిని మాయం చేసినా దండాలు పెడుతుంటారు. సొంతంగా ఎగసాయం చేసుకోకండి చెప్పిన దేవత గుడి కదలడం లేదు, మీ ఇళ్ళు తగలబడిపోతున్నాయని చెప్పగలిగిందిరా? పెదకా ముందు సీత మనలోకొచ్చి మాట్లాడు. మాత సీత. మాత మట్టిగడ్డ. ఎవర్రా మాత? సారాకుండ కళ్ళబడేసరికి కళ్ళు బైర్లు గమ్మి లోపల సీకట్లో గజ్జి కుక్క లాంటి మా యమ్మ ఉందిరా, చూసుకు సారాకొండలు పేర్చండి అని చెప్పలేకపోయాను. కనీసం అరిసే గొంతుకైనా లేని మా యమ్మ సారాకొండలు పేర్చే కాముందు మడుసుల కాళ్ళ కింద నలిగిపోయి నా మీద అలిగిపోయి వెళ్ళిపోయింది. కంపు కొడతండిరా నా గుడిసెలో. సారా కంపు కాదు, నా కన్న తల్లి శవం కంపు. మీ దేవత తల్లి చచ్చిపోయింది. తల్లిని బతికించుకోలేని ఒక తాగుబోతు దేవతరా ఇది. మీ బతుకులకి బాటలేసింది. ఊరంతటికి గణాశారి పెద్దోడు. గణాశారి కన్నా మాత పెద్దది. మరి ఇవాళ ఆ మాతే మీ ముందుకొచ్చి ఇది అడ్డుతెర అంది. అప్పుడు కదిలిందో లేదో గాని గుడి నిజంగా నాను ఇంత పాపపు నిజాన్ని చెబుతున్నందుకు ఇప్పుడు కదలాల? ఏది? కదలదు, కదలదు, అది కదలదు. అదిగో గుడి కదలడం కాదురా, నిజం బయటపడేసరికి నా పాపపు నాయాళ్ళు కదిలి వెళ్ళిపోతున్నారు. పట్టుకోండి. అందరూ పెదకామందు అంటూ వెళ్ళి పట్టుకోవడానికి వెళ్ళబోయారు. నారాయణ ఒరే ఆగండ్రా, రాక్షసి లాంటి ఆడు మన గూడెను తగలబెట్టి మన దీపాల్ని ఆర్పేస్తే కదలని ఈ దేవత మనకి సాయపడలేదు. కానీ ఇప్పుడు మనం ఆడిని చంపుతామా? మనం రాక్షసులు అవుతామా? ఎత్తిన పలుగులు పారలు దించకుండా ఆడింటికి వెళ్ళి ఆడి ఇనపెట్టెలు బెద్దలు కొట్టండి. అది మన డబ్బు. ఆ డబ్బు మనకి మదుపు కావాలా? అయ్యే పలుగులతో పారలతో ఈ కొండ తొలిసి ఈ గుడిని తొలిసి ఎగసాయం చేద్దాం. కదలడం ఆగిపోయిన రుద్రుడే మనలో కదలిక తెచ్చాడ్రా. రుద్ర, నీ బతుకు ఊరికినే తెల్లారిపోదురా. అది ఈ ఊరి బతుకుల్లో ఎలుగు నింపింది. ఎర్రటి ఎలుగు తెరపడింది. విన్నారుగా? శ్రోతలందరికీ మనవి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ షేర్లే మీరు ఆ రచయితకి చేసే సత్కారం. చేస్తారు కదూ?